జై శ్రీకృష్ణ. కారాగారంలో ఇనుప సంకెళ్లతో బంధించబడిన దేవకీ వసుదేవులకు ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించాడు. వారిలో ప్రతి శిశువు విష్ణువు అవతారమేనని తలచి కంసుడు ఒక్కొక్కరిగా వారిని వధించాడు. విశేషంగా అతడు అష్టమ సంతానానికి భయపడినప్పటికీ నారదుని రాక తర్వాత ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చన్న నిర్ణయానికి అతడు వచ్చేశాడు. కాబట్టి దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ చంపడమే ఉత్తమమని అతడు భావించాడు. కంసుడు ఈ కార్యాన్ని అర్థం చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదు. తమ ఆశయాలను తీర్చుకోవడానికి తండ్రిని, సోదరుణ్ణి, సమస్త కుటుంబాన్ని, మిత్రులను, రాజ్యవంశంలోని జనులను వధించి పెక్కు సంఘటనలు ప్రపంచ చరిత్రలోనే ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏదీ లేదు. ఎందుకంటే అసురీ ప్రవృత్తి, అత్యాశ కలిగిన